100% అనుమానాలు కాదండి, నిజం అది. రిగ్గింగ్ జరిగింది. దొంగ ఐడి కార్డులు సృష్టించి ఒక ఫంక్షన్ హాల్ నిండా వేరే వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళను పోతుంటే మహిళలను బీఆర్ఎస్ వాళ్ళు పట్టుకొని మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే వారు పారిపోయి వాళ్ళు ముఖాలు దాపెట్టుకొని పారిపోయి ఒక రూమ్లలో దాక్కున్న సందర్భాలు మనము సోషల్ మీడియాలో చూసినాం. కాదని చెప్పని ఎట్లా అంటాం, ప్రజలందరూ గమనిస్తున్నారు. అందరూ రేపు ఓటింగ్ జరిగిన రోజు ఆ రోజు నుంచే ప్రజలు ఈ దొంగ ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పని రిగ్గింగ్తో కానీ దొంగ ఓట్లు మొదలే వాళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వకముందుకే వాళ్ళు దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారు. 25,000 ఓట్లు నమోదు చేసుకున్నారని చెప్పని బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కుమ్మక్కయింది. విచిత్రం ఏందో కానీ ఎలక్షన్ కమిషన్ కూడా అధికార పార్టీ కుమ్మక్కయింది. పోలీసు వాళ్ళు అందరూ కుమ్మక్కయ్యి ముందే నమోదు చేసుకొని దొంగ ఓటర్ కార్డులు దాన్ని ప్రిపేర్ చేసుకొని దొంగ ఓట్లు వేసుకొని చివరి టైంలో రిగ్గింగ్ చేసుకొని ఒక బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని ఒక మహిళ అని చెప్పని అవమానించి పోలీసు వాళ్ళు కూడా ఆమెను దొబ్బేసిన పరిస్థితి మనం చూసినాం. ఒక మహిళని కూడా చూడకుండా పోలీసు వ్యవస్థ కూడా అట్లే ప్రవర్తించింది. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక 2 రోజుల ముందు మొత్తం ఒక రోజు ముందు ఎలక్షన్ రేపన్నంగా కూడా మొత్తం అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పిండ్రు. అందుకని చెప్పని వాళ్ళు అలర్ట్ అయ్యి లాస్ట్కు రిగ్గింగే మార్గం అని చెప్పని ఒక కార్లో పెద్ద డబ్బుల సంచులు పెట్టుకొని కార్లో కూర్చొని ఒకరొకరికి డబ్బులు వంచుతుంటే కూడా మనం సోషల్ మీడియాలో చూసినాం. ఫోటోలు వీడియోలు కూడా వచ్చినాయి. అన్నిటికి కూడా ఎలాంటి చర్య లేదు. ఎలక్షన్ కమిషన్ది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి చర్య లేదు. మొత్తం అధికార పార్టీ కొమ్ము కాస్తూ వాళ్ళకు రిగ్గింగ్ చేయడానికి వాళ్ళు గెలవడానికి అందరు సహకరించారు. ముమ్మాటికి ఇది దొంగ ఓట్లతోని గెలిచిందే కానీ నిజాయితీగా నీతిగా మాత్రం గెలిచింది కాదు.